హలో అందరికీ నమస్కారం. తెలుగుదనం ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య మన వీడియోస్లో ఎక్కువగా కిచెన్ ఆర్గనైజేషన్, వార్డ్రోబ్ ఆర్గనైజేషన్, గార్డెనింగ్ కనిపిస్తున్నాయి, కానీ టూరిజం వీడియోస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అందుకే నేను ఇవాళ ఒక పెద్ద ఆలయాన్ని చూపిస్తున్నాను. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తించింది. అందుకే ఫారినర్స్ కూడా మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఎంత పెద్ద ఆలయం ఉందో దానికి తగ్గట్టుగా పెద్ద నంది కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటుంది. వీడియోలో కన్నా మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఈ ఊరు పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేవి పెయింటింగ్స్, డ్యాన్స్ ఫామ్స్, ప్యాలెస్ ఇవన్నీ అనమాట. ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది నేను ఏ గుడి చూపిస్తున్నాను అనేది. అదే తంజావూరు బృహదీశ్వర ఆలయం అనమాట. మనం ఈ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వస్తాము. లోపలికి వచ్చినప్పుడు ఇదంతా లాను చాలా అందంగా ఉంది, అంతా గ్రీనిష్గా ఉందనమాట. ఇలా లోపలికి మనం వెళ్తే ప్రధాన ఆలయం ఉంటుంది, అక్కడే ఈశ్వరుడు ఉంటాడనమాట. నేను ఒక ఫ్రెండ్తో తంజావూరు బృహదీశ్వర ఆలయం చూసి వచ్చానని చెప్తే తను అన్నారనమాట, అరే ఎప్పుడో బుక్స్లో చదువుకున్న గుడి అది, చాలా బాగుంటుందని విన్నాను, చూడడానికి ఇంత బాగుందా అని అన్నారనమాట. వీడియో చూపిస్తే చాలామందికి అలా అనిపించుంటుంది. ఎవరికైనా అలా అనిపిస్తే ఇది చూసిన తర్వాత నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇదే ప్రధాన ఆలయం, ఇక్కడే ఈశ్వరుడు ఉంటాడు, బృహదీశ్వరుడు. దర్శనం చేసుకుని ఇలా మనం బయటకు వస్తాము. వచ్చిన తర్వాత చూస్తే చాలా పెద్దది, అంటే విశాలమైన ఆలయ ప్రాంగణాన్ని మనం గమనించవచ్చు. చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ రోజుల్లో అయితే ఇంత పెద్ద టెంపుల్స్ అనేవి డెవలప్ చేయడం కష్టము. ఇది 1000 సంవత్సరాల క్రితం చోళులు కట్టించిన గుడి అనమాట. మన హిందూ వారసత్వ సంపదగా చెప్పచ్చు దీన్ని. అంతేకాకుండా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్లేస్గా కూడా గుర్తించింది. మనం ప్రధాన ఆలయానికి వెళ్ళి ఈశ్వరుని దర్శనం చేసుకునే దానికి ముందుగానే నంది కనిపిస్తుంది అనమాట. అది కూడా చాలా పెద్దగా ఉంటుంది. వీడియో స్టార్టింగ్లో నేను చూపించాను కదా, అది ఒక్కసారి చూద్దాము. దీనికి సెపరేట్ ఇలా మండపం ఉండి మెట్లు ఉంటాయి. మనం అది ఎక్కి వెళ్ళి నందిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయ శిల్పకళ కానీ, ఆలయ కట్టిన నిర్మాణ శైలిని కానీ, ఇవన్నీ చూడడానికి మన ఇండియన్స్, అంటే మన హిందువులు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారనమాట. ఇదంతా చూడడానికి ధ్వజస్తంభం, నంది, దాని తర్వాత ధ్వజస్తంభం, తర్వాత ప్రధాన ఆలయం ఉంటుంది. ఆలయం లోపల మనకి వీడియో తీయడానికి ఉండదు కాబట్టి బయట వరకు చూపిస్తున్నాను. లైఫ్లో ఒక్కసారైనా కూడా ఈ గుడికి వెళ్ళి ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. అంత బాగుంది అసలు.